అందరికీ నమస్కారం. మీ అందరికీ కూడా దసరా పండుగ శుభాకాంక్షలు, అలాగే నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ 13వ తారీఖు అక్టోబర్ నుంచి 19వ తారీఖు అక్టోబర్ వరకు మేషరాశి నుంచి మీనరాశి వరకు వార ఫలాలు ఎలా ఉంది, అలాగే అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి రాశి వాళ్ళకి కూడా తమకు ఆస్తిపాస్తులు ఎలా వస్తాయి, ఆస్తులు స్థిర ఆస్తి అంటే కదలకుండా ఉండేటువంటి ప్లాట్లు కానీ ఇళ్ళు కానీ, అలాగే చర ఆస్తి అంటే వాహనాలు కానీ తిరగడానికి వాడేటువంటి కార్లు కానీ వగైరాలు కానీ ఇవన్నీ వస్తాయా, రాకపోతే ఎవరికి ఏ విధంగా పూజించాలి, ఏం చేస్తే మనకు స్థిరచర ఆస్తులు వస్తాయి అనేది కూడా మనం ఈసారి తెలుసుకుందాం. ఈ వారం ఆదివారం నుంచి శనివారం వరకు, ధనిష్ఠా నక్షత్రం నుంచి భరణి నక్షత్రం వరకు, దశమి తిథి నుంచి విధియా తిథి వరకు కూడా ఈ వార ఫలాలు ఉంటాయని తెలుసుకోవాలి. ఈ వారం కానీ గ్రహాల పరిస్థితిని కానీ చూసుకుంటే వృషభ రాశిలో గురు సంచారము, కుజుడు మిథున రాశిలో సంచరిస్తూ, సూర్యుడు కన్యా రాశిలో 17వ తారీఖు వరకు 17 నుంచి మనకి తులారాశిలో సంచరిస్తున్నారన్నమాట. అలాగే బుధ శుక్ర గ్రహాలు తులారాశిలో సంచరిస్తూ, బుధుడు తులారాశిలో సంచరిస్తూ, శుక్రుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నారు. చంద్రుడు వచ్చేసి మకర కుంభ మీన మేషరాశుల్లో ప్రయాణిస్తున్నాడు. శని కుంభరాశిలో, రాహు మీనరాశిలో సంచరిస్తూ 12 రాశులకు వార ఫలాలు ఎలా ఉందనేది ఈ వారం డిసైడ్ అవుతుంది. ముఖ్యంగా మీరందరూ కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, మీ జాతకాలని తెలుసుకోవడం మర్చిపోవద్దు. మీ పేరు, డేటు, టైము ఈ నెంబర్కి వాట్సాప్ చేయడం వల్ల మీ జాతకం మొత్తం రెడీ అవుతుంది. మీతో ఫోన్లో మాట్లాడి పరిహారాలు చెప్పి జాతకాన్ని 20 నిమిషాలు రికార్డ్ చేయిస్తాను, 50 పేజీలు పంపిస్తాను. మీరు ఎటువంటి సందేహాలున్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి, నేను మీ జాతకం మీతో మాట్లాడతాను. గురుదక్షిణ సపరేట్గా ఉంటుంది. ఈ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సింహరాశి వాళ్ళందరికీ కూడా ఈ వారం అంటే 13వ తారీఖు అక్టోబర్ నుంచి 19వ తారీఖు అక్టోబర్ వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వారం కానీ చూసుకుంటే సూర్యుడు కన్యా రాశి నుంచి తులారాశిలోకి ప్రవేశిస్తున్నారు. 17వ తారీఖు నుంచి సూర్యుడు తృతీయ స్థానము, శత్రుస్థానమైనటువంటి నీచ స్థానమైనటువంటి తులారాశిలోకి వెళ్ళటం అనేది ఇబ్బందికరమైన పరిస్థితి. మరి దీనివల్ల 17 వరకు బాగానే ఉల్లాసంగా ఆనందంగా బాగానే గడుపుతారు. అన్ని శుభకార్యాల్లో పాల్గొంటారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, శుభ పరిణామాలు బాగున్నాయి. కానీ 17 తర్వాత 17, 18, 19 ఇవన్నీ కూడా మంచి సమయం కాదు. మరి ఆ మానసికంగా మనం ఎటువంటి డీలా పడకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది. ఈ రాశి వాళ్ళకి సూర్యుడు అంటే అగ్నితత్వమైన రాశి అన్నమాట, నిప్పు, ఫైర్ అన్నమాట. ముఖ్యంగా సింహరాశి అంటే భయపడతారండి, ఎందుకంటే వీళ్ళకి కోపం ఎక్కువ. పంక్చువాలిటీ కోసం వీళ్ళు ఏమన్నా చేసేస్తారు. భోజనం కూడా తర్వాతే వీళ్ళకి ముందు పని ముఖ్యం. భోజనాన్ని తృణప్రాయంగా తీసేస్తారు. మనకు చాలామందికి భోజన ప్రియులకి సమయానికి భోజనం పడకపోతే ఏ పని చేయబుద్ధి కాదు. కానీ వీళ్ళకి తిండి అనే ఆశ ఉండదు, ఆ యావ ఉండదు. పని తప్ప ఇంకేం లేదు. అందులో టైంకి అన్నీ అయిపోవాలి, సమయానికి అన్నీ జరిగిపోవాలి అనేటువంటి అగ్నితత్వం అంటే నిప్పు, ఫైర్ అన్నమాట. ఈ సూర్యుడు కానీ వెళ్ళి ఎక్కడైనా మేషరాశిలోనో ఇంకో ధనుసు రాశిలోనో కూర్చున్నాడు అనుకోండి, ఇంకా అసలు ఏం చెప్పాలండి వాళ్ళ గురించి. భయంకరమైన ఫైర్ అన్నమాట. ఇంట్లో అరుపులు, గొడవలు, ఆవేశం. ఎంత ఆవేశం అంటే ఆరోగ్యం పాడు చేసేసుకుంటారు, అంత ఆవేశం ఎక్కువ వీళ్ళకి. కాబట్టి ఆ ఆవేశంలో వివేకం కోల్పోయి మనం ఎన్నో తప్పులు చేసేస్తాం. ఆ తప్పుల వల్ల మనం జీవితాంతం చింతించాల్సి ఉంటుంది. క్షణిక ఆవేశంలో నోరు జారిపోవటం, క్షణిక ఆవేశంలో చేయి చేసుకోవటం వల్ల లేనిపోని నేరాల్లో ఇరుక్కోవటం, లేనిపోని ఇబ్బందుల్లో పాలవుతూ ఉంటారు సింహరాశి వాళ్ళు. కాబట్టి అగ్నితత్వం ఉన్న ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉండడం మంచిది. వీళ్ళకి స్థిరచర ఆస్తులు ఇచ్చేది ఎవరండి? సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి, నరసింహస్వామి లేదా ఆంజనేయ స్వామి. వీళ్ళు మంగళవారం నాడు తలస్నానం చేసి వీళ్ళ గుడికి వెళ్ళి ఆ దేవుళ్ళని వాళ్ళ యొక్క మంత్రాలతో పూజించుకొని
చక్కగా కుజ మంత్రాన్ని కూడా 7 సార్లు చదువుకోవడం వల్ల ఈ రాశి వాళ్ళకి స్థిరమైన ఆస్తులు, చర ఆస్తులు ఉంటాయి. తల్లి యొక్క ఆశీస్సులు బాగుంటాయి. తల్లి ప్రేమ వల్ల వీళ్ళు చాలా సంతోషంగా, ఆనందంగా జీవితంలో అత్యంత ఉన్నత స్థితిలోకి విలువైన ఆస్తిపాస్తులు కలిగి ఉంటారన్నమాట. అది సింహరాశి వాళ్ళ యొక్క ధనస్థానం చూసుకుంటే సరిగ్గా లేదు. డబ్బు చేతికి రావటం, వెంటనే ఖర్చు అయిపోవటం, కుటుంబంలో మానసిక స్థితి సరిగా లేకపోవటం, పిల్లల చదువు విషయంలో కాస్త డిలే అయిపోవటం, బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించకపోవటం, గతంలో ఉన్న ధైర్యం కాస్త లేకపోవటం, విలువైన వస్తువులు, భూములు, వాహనాలు అన్నీ కూడా కొనడానికి ఎంతో అనుకూలమైన వాతావరణం ఈ వారం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది. పిల్లల చదువుల కోసం వాళ్ళు చేసే విదేశీ ప్రయాణాలు, దూర ప్రయాణంలో యూనివర్సిటీలకు, కాలేజీలకు వాళ్ళు చేసే ప్రయత్నాలు, సీట్లు, అనుకున్న సబ్జెక్టులు అనుకున్నట్టు దొరకటం అన్నీ కూడా చాలా సంతోషకరంగా కనిపిస్తుంది. తెలివైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ వారం చాలా బాగా ముందుకెళ్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. శత్రువుల మీద కన్నేసి ఉంచాల్సి ఉంటుంది. అప్పుల విషయంలో ఆచితూచి అప్పుల వాళ్ళతో ప్రవర్తించాల్సి ఉంటుంది. భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా, ఆనందంగా ఈ వారమంతా గడుపుతారు. పెళ్ళి కాని వాళ్లకు పెళ్ళి కుదురుతుంది. దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకుంటారు. పార్ట్నర్షిప్లు బాగా కలిసి వస్తాయండి. ప్రేమికులకు కూడా ఈ వారం చాలా మంచిది. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారంలో అదృష్టం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది. పెద్దలు, తండ్రులు, తాతలు, అలాగే మామలు, బాబాయిలు, పెద్దనాన్నలు, పెద్ద వరుసలో ఉన్న వాళ్ళందరి యొక్క ఆశీస్సుల వల్ల ఆస్తిపాస్తులు బాగా కలిగి ఉంటారు. ధర్మాన్ని పాటిస్తూ ముందుకు వెళ్తారు. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, ఉద్యోగంలో ఉన్నత స్థానంలోకి వెళ్ళడం, ఇవన్నీ మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తూ ఉంటుందన్నమాట. వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం వ్యాపారంలో నష్టం రాకుండా జాగ్రత్త వహించాలి, లేదా తీవ్రమైన నష్టానికి గురి అయ్యే అవకాశాలు లేకపోలేదు. ఈ రాశి వాళ్ళందరూ కూడా ప్రతిరోజు ఉదయమే లేచి సూర్యోదయం చూడడం మంచిది. కనీసం ఆదివారం నాడు సూర్యుని ఉదయం చూసి తలస్నానం చేసి సూర్యుడికి నమస్కారం పెట్టుకొని మాణిక్యం అనే రత్నాన్ని రింగ్ ఫింగర్కి 2 చెంచా పాలలో నీళ్ళలో కడిగి స్వామికి నైవేద్యం పెట్టాల్సిన పదార్థాలు ఏమిటి, నియమాలు అన్నీ చెప్తామండి. 12ంటికి సూర్యుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ఆ ఉంగరాన్ని కూడా ధరింపజేసుకుని సూర్యుడి యొక్క మంత్రం ఏదైతే ఉందో దాన్ని 6 సార్లు చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి ఎంతో మంచిది. ఆదిత్య హృదయం, సూర్యాష్టకం రెగ్యులర్గా చదవాలి. మీ జాతకాలు తెలుసుకోవడానికి కోసం నన్ను కాంటాక్ట్ చేస్తారని ఆశిస్తూ మీ నుంచి సెలవు తీసుకుంటున్నాను. మీ గోపాలయ్య గారు.